మదనపల్లెలో మేమంతా సిద్ధం సభకు జనం బ్రహ్మరథం పట్టారు. సో ఇప్పుడు లేని విధంగా కొంచెం వినోదం కూడా పంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వదల బొమ్మాళి అంటూ ఆయన చెప్పిన మాటలకు ప్రజలంతా కూడా నవ్వటం కూడా ప్రస్తుతం నిన్న మనం చూసాం. మదనపల్లె మేమంతా సిద్ధం సభ సూపర్ సక్సెస్తో పాటు ఇవాళ యాత్ర సాగే రూటుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇవాళ చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభ జరగనుంది. ఆ సభ ఏర్పాట్లపై వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సిద్ధంగా ఉన్నారు ఆయన కూడా. ఇక పెన్షన్ల పంపిణీకి అంతా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్స్ రాత్రి 7 గంటల వరకు కూడా పంపిణీ చేయనున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి రవీందర్ విజయవాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ టీడీపీ మధ్య ఫైట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. కూటమిలో కుంపటి పెట్టిన విశాఖ ఎంపీ సీటు వివాదంపై డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ముందుగా విజయమూర్తి దగ్గరికి వెళ్దాం. విజయమూర్తి చెప్పండి, నిన్న సభ ఏ రకంగా సాగింది చూసాం. ఇసుకేస్తే రాలనంత ప్రజలు, అలాగే ముఖ్యమంత్రి ప్రసంగం కూడా చాలా ఆసక్తిగా ఒకంత డిఫరెంట్గా సాగిందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తొలి రోజు నుంచి కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలంతా కూడా అడుగడుగున కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ విపక్షాలు ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇటు అవ్వాతాతలకు అందించేటువంటి పెన్షన్ల విషయంలో ఈ యొక్క టీడీపీ చేసినటువంటి కుట్రలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గ పరిధిలో సదు మండలం అమ్మగారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభిస్తూ తిరుపతి జిల్లాకు మధ్యలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క దామల చెరువు పరిధిలోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ చిత్తూరు జిల్లాలో మొత్తం ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో పూతలపట్టులో బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ అధినేత చేసినటువంటి కుట్రలన్నీ కూడా నిన్న మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగినటువంటి సభలో ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించారు. ఈ యొక్క కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏదైతే పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అడుగడుగునా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ 7వ రోజు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ యొక్క సదు మండలం నుంచి ప్రారంభం కాబోయేటువంటి యొక్క బస్సు యాత్ర కల్లూరుకి చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దామల చెరువుకు చేరుకుంటుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో సతీష్ కూడా ఉన్నారు. విజయమూర్తి, మొత్తానికి నిన్న అమ్మగారిపల్లిలో ఆయన చేసిన ప్రసంగం ఆసక్తిగా సాగింది. ఏ రకంగా ఈ కూటమి కావచ్చు, ముఖ్యంగా టీడీపీ నాయకుడు చేస్తున్న అసత్య ప్రచారం, అలాగే సంక్షేమ పథకాలు అందకుండా వాళ్ళు చేస్తున్న కుట్రల్ని ఎండగట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 7th డే 7వ రోజు కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా అమ్మగారిపల్లిలో నిన్న రాత్రి బస్ చేసిన ప్రాంతం నుంచి కాసేపట్లోనే బస్సు యాత్రతో బయలుదేరుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎటువైపుగా వెళ్తుంది అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి, అమ్మగారిపల్లిలో మొదలైన బస్సు యాత్ర ఎప్పటికల్లా వస్తుంది? ముఖ్యంగా పూతలపట్టులో ఇవాళ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నిన్న సభకి హాజరైన జనం చెప్తోంది ఈ యాత్ర ఏ రకంగా సాగుతుంది అనేది. మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? మరి ఈరోజు చిత్తూరు లోక్సభ నియోజకవర్గం చిత్తూరు జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగబోతుంది. 7వ రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో అమ్మగారిపల్లి నుండి ప్రారంభమైన తర్వాత సదు మండలం మీద చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం
3 గంటలకు పూతలపట్టులో ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇప్పటి వరకు 6 రోజులు జరిగినటువంటి బస్సు యాత్రకి ఈ రోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సాక్షాత్తు ఈ రాష్ట్రానికి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం కూడా ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే చంద్రబాబుని గత 6 రోజులుగా జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో ఏ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ ఉన్నారు, చంద్రబాబు ఏ విధంగా పొత్తులు పెట్టుకుని ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు, గతం ఇచ్చిన హామీల్ని ఏ విధంగా విస్మరించారన్న అంశాన్ని కూడా ఎండగడుతున్నారు. ఈరోజు చిత్తూరు గడ్డ మీద నుండి చంద్రబాబు జిల్లా నుండి ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరొక వైపు ఇది చంద్రబాబు నాయుడు గతంలో ప్రాతినిధ్యం వహించిన జిల్లా అయినా సరే ఇప్పటికి ప్రస్తుతానికి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి ప్రాంతం ఈ చిత్తూరు జిల్లా. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బస్సు యాత్ర తంబలపల్లి నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వస్తే అక్కడి నుండి ప్రవేశించినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున జనం మండు టెండర్లు అత్యంత తీవ్రమైనటువంటి ఎండలు ఒకవైపు ఉంటూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మిట్ట మధ్యాహ్నం కూడా సరిగ్గా 11:30 నుండి 12 గంటల నుండి 4 గంటల వరకు కూడా తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా మహిళలు, వృద్ధులు, వికలాంగులు సైతం రోడ్లపైకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ వ్యక్తిగతంగా కూడా తమ రిప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో ఈరోజు మరింత ఆసక్తి ఉంది. ఈ బస్సు యాత్ర ఏ విధంగా సాగబోతుందని ఇప్పటికే రోడ్లపైన జనం వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ప్రాతినిధ్యం జిల్లాలో ఈరోజు పూతలపట్టులో జరిగేటువంటి సభలో ఎటువంటి సంచలన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేయబోతున్న ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. రైట్. అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో స్టైల్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. వదల బొమ్మాళి అనే దాని మీద సర్వత్రా నవ్వులు కూడా పూసినాయి నిన్న. సో ఇవాళ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా చిత్తూరు జిల్లా మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే జిల్లా అవడంతో ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది సతీష్? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగ శైలి అన్నది అనూహ్యంగా ప్రతి సమావేశంలో ఒక్కొక్క కొత్త అంశాన్ని లేవనెత్తడంతో పాటు డిఫరెంట్ స్టైల్లో మాట్లాడుతుండడం అన్నది, సెటైర్స్ వేస్తుండడం అన్నది నిజంగానే పశుపతి అన్నది నిన్న ఒక ట్యాగ్లైన్ తీసుకున్నారు. అరుంధతి సినిమా బాగా ఫేమస్ అయినటువంటి సినిమా. ఆ సినిమాలో ఏ విధంగా అయితే విలన్ క్యారెక్టరు పశుపతి ఏ విధంగా ఒక మహిళని హింసించడానికి, ప్రజల్ని హింసించడానికి రోడ్ల మీదకి వస్తే ఏ విధంగా హింసిస్తుందో అదేవిధంగా చంద్రబాబు పసుపు పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి పశుపతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ రోడ్డు మీదకి వస్తే సైకిల్ ఎక్కి రోడ్డు మీదకి వచ్చి చేతిలో గ్లాస్ పట్టుకొని జనం రక్తాన్ని పీల్చడానికి వస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని చాలా ఆసక్తికరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించడం అనేది సభలోనే కాదు ఆ టీవీలో సీఎం ప్రసంగాన్ని ఫాలో అయిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడినటువంటి పరిస్థితి, అప్రిషియేట్ చేసిన పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఆంధ్రప్రదేశ్లో కాసేపట్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు కూడా జారీ చేసింది. ఈ వివరాలను మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, మొత్తానికి కుట్రలు పటాపంచలయ్యాయి. అవ్వా తాతలకు, వికలాంగులకు పెన్షన్ అందబోతూ ఉంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొత్తంగా అయితే వృద్ధులు, వికలాంగులకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ చేసినటువంటి కుట్రలో మొత్తం కూడా పటాపంచలేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా వృద్ధులు, వికలాంగులను హక్కును చేసుకొని వారికి పెన్షన్ పంపిణీ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వాలంటీర్లను అయితే దూరం పెట్టగలిగారు, కానీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు, అంటే మొత్తం 4 రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది, కానీ రేపు అయితే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 9-10 గంటల సమయానికల్లా మొత్తం పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేసేవారు. కానీ ఈసారి వాలంటీర్లు లేరు కాబట్టి కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే పనిచేయబోతున్నారు. అయితే ఈ సిబ్బంది ఉన్నది కేవలం 1,27,177 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వీరిలో కూడా కొంతమంది బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న నేపథ్యంలో మిగతా కొద్ది సిబ్బందితోటి పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. అయితే దీంట్లో కూడా ఇప్పటికే ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, పూర్తి స్థాయిలో వికలాంగులు కానీ,
లేదంటే అస్వస్థకు గురై మంచంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి అక్కడే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. మొత్తం ఈ కార్యక్రమం మరికొసేపట్లోనే ప్రారంభం అయితే కాబోతుంది. 6వ తారీఖు వరకు కూడా ఈ మొత్తం కార్యక్రమం పూర్తి చేసి పెన్షన్లు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు అందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హరి. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికి కుట్రల్ని సాక్షి ముందుగానే గ్రహించింది. బ్యాంకు సెలవులతో ఒక 2 రోజులు ఆలస్యం అవుతుంది, కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా టీడీపీ చేస్తుందనేది కూడా గ్రహించాం. అన్నట్టుగానే వాళ్ళు ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థను పెన్షన్లు అందించడానికి ఏ రకంగా ఆటంకాలు సృష్టించారో, మొత్తానికి నిన్న పెన్షనర్లు అందరూ కూడా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏ రకంగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తే వాళ్ళకి ఎంత సహాయకరంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లో కూడా మనం నిన్న చూడడం జరిగింది. మొత్తానికి వాళ్ళ పెన్షన్ల పంపిణీ అయితే మొదలు కాబోతోంది. వికలాంగుల వృద్ధులకైతే ఇంటికి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి ఏర్పడింది. వైజాగ్ ఎంపీ సీట్ను బీజేపీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే వివిధ మోర్చాల ఆధ్వర్యంలో బీజేపీ కీలక సమావేశం కూడా నిర్వహించనుంది. జీవీఎల్కు సీట్ ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అమిత్ షాకు లేఖ రాశారు. ఇక జీవీఎల్కు సీట్ ఇవ్వకుండా పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి బీజేపీని అమ్మేశారని కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం విశాఖలో ఎలాంటి పరిస్థితి ఉందో మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో నందమూరి అల్లుడికి ఈ సీటు కేటాయించాలంటూ అండర్ ది టేబుల్ ఒక రాజకీయం నడుస్తుంది. అయితే జీవీఎల్కే కేటాయించాలంటూ కేంద్ర నాయకత్వం కూడా లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా ఉంది గ్రౌండ్లో పరిస్థితి, ఏ రకంగా ఉంది? మొత్తానికి ఇది ఎవరికి చేరే అవకాశం కనిపిస్తోంది సీట్? ఏంటి మీద ఇన్పుట్స్? విశాఖ ఎంపీ స్థానంపై తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున భరత్కు సీట్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్ నరసింహరావుకు కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద నిన్న వివిధ మోర్చాలకు చెందిన నాయకులంతా కూడా సమావేశమయ్యారు. జీవీఎల్ గత 3 ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని, కాబట్టి ఈ సీటును బీజేపీకి ఇవ్వాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2-3 స్థానాల్లో కూటమి తరపున అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖ ఎంపీ స్థానాన్ని మార్చి ఎందుకు జీవీఎల్కు ఇవ్వకూడదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం మీద వారు సమావేశమై ఏకగ్రీవంగా జీవీఎల్కే విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించాలంటూ కూడా వారు తీర్మానం చేశారు. ఈ మేరకు కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖలు రాశారు. పురంధేశ్వరి తీరు వల్ల పార్టీ పూర్తిగా నష్టపోతుందని, పార్టీని పురంధేశ్వరి భ్రష్టు పట్టించారని, పార్టీని పురంధేశ్వరి అమ్ముకున్నారంటూ కూడా వారు తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వలేనట్లయితే స్నేహపూర్వకంగా పోటీ చేసే అవకాశమైన జీవీఎల్కు కల్పించాలని కూడా వారంతా కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా విశాఖ నుంచి జీవీఎల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా వారు పేర్కొంటున్నారు. ఎందుకంటే బీజేపీ గతంలో ఎంపీగా గెలిచింది, విశాఖపట్నం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోని బీజేపీ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి బీజేపీ తరఫున జీవీఎల్ పోటీ చేస్తే బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హరి. రైట్ నాయుడు. సో మొత్తానికి జనసేన టికెట్ల విషయంలో సో టీడీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అటు నుంచి సీట్లు ఇప్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం, కానీ బీజేపీ మాత్రం ఒక ఇంత సిట్గా కనబడుతోంది. సో జీవీఎల్కే సీట్ ఇవ్వాలంటూ కొంచెం టైట్గానే ఫైట్ నడుస్తున్న పరిస్థితి మనం విశాఖలో చూస్తున్నాం.